నిజంగా మానవుడు తనలో దట్టంగా ఉన్నటువంటి అజ్ఞానముతో కూడినటువంటి ఈ అహంకారాన్ని నాశనం చేసుకోవాలి. ఇది భయంకరమైనటువంటి ఒక కారం. ఇది ప్రతి మనిషికి ఉంటుంది అహంకారం. ఇది ఒక కారము అని చెప్తారు పెద్దోళ్ళు. చూడండి, ఇక్కడ ఆశ్రమంలో ఉంది. కొంతమంది ఇక్కడ అహంకారంగా ప్రవర్తిస్తారు. కొంతమంది వాలంటీర్లకు బ్యాడ్జ్ వేసిన తర్వాత తక్షణం వాళ్ళకి ఏం బలం వస్తుందో ఏం బలం వస్తుందో ఏం చెప్పలేము. ఇంకా మిగతా వాళ్ళకి కొట్టిందే ఏమిది అంటే బ్యాడ్జ్ చేసినారు. ఇక్కడ అది పెద్ద తప్పు చేసినారో ఏమో ఆశ్రమం వాళ్ళు అని అంటారు కొంతమంది. స్వామి, చాలా మంది అంటారు, స్వామి వాళ్ళకి ఏమో అది ఎర్రడి ఇచ్చినిస్తే చేతిలో కట్టిచ్చినిస్తే మా గతి ఏం కాను. ఎక్కడ చిక్తే అట్లా కొడతారు, ఎట్లు చిక్తే అట్లా కొడతారు. ఇక్కడ వినయ విధేయతలతో వచ్చిపోయే జనులకు సేవ చేసి ఒక మహాభాగ్యాన్ని ఈ ఆశ్రమ కార్యకర్తలు వాళ్ళకి అందించింటారు. అది ఒక కారంగా భావిస్తారు. దాన్ని అహంకారం అని అంటారు. ఇక్కడ నేనున్నాను, నేను అనుకోవచ్చు ఇన్ని వేల మంది, అబ్బా ఎన్ని వేల మంది వచ్చినారు. ఈ నా యొక్క శక్తి, నా యొక్క బలము, నా యొక్క యోగ తపశక్తి, అందువలనే ఇంతమంది వచ్చినారు. ఇది నా కారం. ఇది అట్లా అనుకుంటే నాకు కూడా కారం ఉన్నట్లే, దీనికి అహంకారం అని అంటారు. చూడండి, ఒక పాత్రలో బియ్యం ఉడుకుతుంటాయి. ఆ బియ్యం భావిస్తుంది, ఆహా ఏమి నా శక్తి, నా యొక్క శక్తి ప్రభావం చేతనే ఎంత బాగా ఉడుకుతున్నాను నేను అని. నిజంగా ఆ బియ్యానికి ఆ శక్తి ఉందా? కింద నిప్పు ఉంది, దాని యొక్క ప్రభావం. కాబట్టి మనం ఏమి చేసినా మన వెనక ఒక దివ్యమైనటువంటి శక్తి పనిచేస్తా ఉంది. ఆ శక్తి ప్రభావం చేతనే అంతా జరుగుతుంది. మనము చేసేది ఏమీ లేదు, తోలు బొమ్మలం మనం. ఈ అహంకారాన్ని నాశనము చేసుకున్న వాడే ధీరుడు. నేను అన్నటువంటి అహంకారం పోతే స్వర్గానికి పోవచ్చు అని అన్నారు. ఇల్లు కట్టేస్తే అప్పుడే ఇంకా స్టార్ట్ అవుతుంది మనలో. ఒక పరీక్షలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అయితే ఇంకా పట్టేవాళ్ళే లేరు. లాటరీలో ఇంత టికెట్ తగిలితే క్లీన్. ఇంకా ఎప్పుడూ వినయంగా పోయేవాడు వాడు భుజాలు ఎగరేస్తూ పోతుంటాడు, ఆకాశం చూసుకుంటూ పోతున్నాడు, కింద కూడా చూడు. ఏమి అంటే వాళ్ళు జోరుగా ఉంది కారు అని, ఆ కారునే అహంకారం. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఈ ప్రసంగాన్ని చాలక చేస్తున్నాను. ఒక ఠాకూర్ ఉండేవాడు. ఈ ఉదాహరణ ఎందుకు చెప్తానంటే దీంట్లో 50% అనండి, 70% అనండి అవిద్యావంతులు ఉన్నారు. దాని నుంచి విద్యావంతులు కూడా ఉపయోగపడవచ్చు. కాబట్టి అక్కడ చిన్న ఉదాహరణలతో చెప్తూ పోతాను. ఒక ఠాకూర్ ఉండేవాడు, చాలా ఐశ్వర్యవంతుడు, ధనధాన్యాలు ఉన్నాయి, వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఒక పాత టోపీ వేసుకున్నాడు. ఎన్నేళ్లదో ఏమో ఆ టోపీ, 20 ఏళ్ళదో 30 ఏళ్ళదో టోపీ వేసుకున్నాడు. ఎట్లుంటుందంటే మీరు సామాన్యంగా చూసింటారు, ఆవిడలో కరియన్ వేసుకున్నాడు కోటు, సామాన్యంగా చూసింటారు. నేను సుమారు 18 సంవత్సరాలను చూస్తున్నాను, అదే కోటే ఉంది. ఎన్నిసార్లు చెప్తాను ఆ కోటు విడిచిపెట్టాయా, కోటు విడిచిపెట్టావని. ఇన్నసోని చెయ్యాగతి. మా ఠాకూర్ కూడా అటువంటి టోపీ వేసుకున్నాడు. ఎంతమంది వచ్చి అడుగుతారు, ఆ టోపీ తీసేయండి, కొత్త తీసుకోండి అంటే నేను ముందు వచ్చి దీపావళికి చేంజ్ చేస్తాను అని అంటే, దీపావళి పెడితే ఏమో దీపావళి తీసేయాలి, చూసే అసహ్యంగా ఉంది, నువ్వెంత ధనవంతుడు ఏం కథ అంటే వద్దులే దసరాకి తీసేస్తాను అన్నమాట. ఇట్లే పోస్ట్ పోన్ చేస్తూ పోతున్నాడు. చాలా బేజారు అయిపోయింది ఆ లొకాలిటీలో ఉండే వాళ్ళకంతా. వాళ్ళంతా కలిసి ఒక చందా ఏర్పాటు చేసుకున్నారు. దానికి టోపీ ఫండ్ అని పేరు పెట్టారు. మనకి టోపీకి వెళ్ళాలి. వాళ్ళంతా చందా తీసుకుపోయి కొత్త టోపీ తీసుకుపోయి, ఏమయ్యా తీసుకోలేదు పాతది తీసేది, కొత్త తీసుకుంటే మీరు తేవద్దండి, నెక్స్ట్ మంత్ గ్యారంటీ నేను చేంజ్ చేస్తాను, ఇక పోండి మీరు. మీ దగ్గర నుంచి మీకన్నా డబ్బులు తీసుకొని నేను టోపీ వేసుకుని నాకు మర్యాద ఉందా, ఇంత ధనవంతుని లక్ష్యానికి నాది ఏది చెప్పాను. సరే ఇంకా వచ్చిన ఏమైనా చేస్తాడేమో అని చెప్పి సంతోషపడి అందరూ వెళ్ళిపోయారు కొత్త టోపీ తీసుకుపోయి.
వీడు ఒకసారి క్లబ్కి పోతాడు. పోయి అక్కడ స్నానం చేద్దామని పోతాడు. బట్టలన్నీ తీసి ఆ రూమ్ లో విడిచిపెట్టి ఆ టోపీ అక్కడ తగిలేసిపోతాడు. అక్కడ ఒక స్నేహితుడు వచ్చి మాట్లాడతాడు, ఏమండి మీ టోపీ చూసి చాలా అసహ్యంగా ఉంది, కొత్త టోపీ తీసుకోండి అంటే, తీసుకుంటాను ఆయన, వచ్చిన చెప్పాను కదా తీసుకుంటాను అని అంటాడు. సరే స్నానానికి పోతారు. అప్పుడే ఆ ఊరి జడ్జి గారు వస్తారు, వాళ్ళ టోపీ తగిలేస్తారు, వాళ్ళ బట్టలు తగిలేస్తారు, వాళ్ళు స్నానానికి పోతారు. వీడు స్నానం చేసుకుని వచ్చే లోపల నేను టోపీ లేదు అక్కడ. చూస్తాడు, ఎక్కడ టోపీ కనబడు, పక్కన కొత్త టోపీ ఉంది. వాడు అనుకుంటాడు స్నేహితుడు ఇంతకు ముందు వచ్చి చెప్పి కదా టోపీ తీసుకో అని చెప్పి కొత్త టోపీ యాదో తెచ్చి పెట్టినాడు అని చెప్పి ఆ టోపీ వేసుకొని పోయాయి. జడ్జి బాబు స్నానం చేసి వస్తాడు, బాగా నీట్ గా బట్టలు వేసుకుంటాడు. టోపీ ఎక్కడ అంటే మన సేవకులంతా పుడతాడు, టోపీ లేదు. ఆ గాలి కొట్టుకొచ్చి మన టోపీ ఆడపడింది మూలలో. చూస్తాడు, అది నోటెడ్, అందరికి తెలిసి ఆ ఠాకూర్ టోపీ అని తెలుసు. వాడు ఠాకూర్ కావాలని చెప్పి జడ్జి టోపీ వేసుకుపోయినాడు, ఆ టోపీ విడిచిపెట్టాడు. పోనీ వాడు పట్టుకురాపండి అని చెప్పి ఈయన సేవకులు పంపిస్తాడు, పోలీస్ కంప్లైంట్ ఇస్తాడు. టోపీ మహత్వం చూడండి ఎట్లుంది. వీడు కొత్త టోపీ కదా, అద్దంలో మాటి చూసుకుంటున్నాడు, అంత బాగుంది ఎంత బాగుంది అని చెప్పి ఆనందంలో ఉన్నాడు వీడు. కొంతసేపు అయిన తర్వాత వచ్చి తలుపు తట్టారు. వీడు వచ్చి తీస్తాడు, ఆ టోపీ వేసుకుని వచ్చినాడు. ఈ సేవకులు చూస్తాడు, టోపీ చూస్తాడు. రా నీకు పని ఉంది రా అని చెప్పి లాక్కుపోతా. యాటి అంటే రా నీకు పని ఉంది, కొత్త టోపీ వేసినావు కదా మా యజమాని ఉంది అని చెప్పి ఇచ్చుకుపోతా. ఆయన కేసు పెడతాడు జడ్జి, అన్నయ్య నా టోపీ తీసుకుపోయాడు కాబట్టి ఈయనకి 500 రూపాయలు ఫైన్ అయ్యండి. లవ్ దిగువని మొత్తుకుంటాడు, 500 రూపాయలు ఫైన్ వేస్తాడు, ఫైన్ కడతాడు. తన టోపీ తల మీద వేసుకుని వస్తాడు. ఆ టోపీ మీద పట్టరాని కోపం వస్తుంది. దీని వేళ 2 రూపాయలు లేదు కదా, అన్యాయంగా 500 రూపాయలు కట్టేస్తున్నాను, ఇది ఏం నా కర్మ అని చెప్పి దాన్ని బాగా చుట్టి నీళ్ళ పారేస్తాను. నీ పీడపోయే పద అంట ఆనందంగా వచ్చి భోజేసి పండుకుంటాడు. అదేమవుతుంది, నీళ్ళు కొట్టుకుని పోతుంది. అది కొట్టుకుపోయి ఆ పైపుల గుండా పోయి ఆ నీళ్లను సరఫరా అవుతూ ఉంటాయి ఆ ఊరికంతా. ఆ పైపు పోయి అడ్డం పడుతుంది. కంప్లీట్ ఊరికంతా నీళ్ళు లేవు. అక్కడ ఫోన్ చేయండి, ఇక్కడ ఫోన్ చేయండి, ఎక్కడి నుంచి ఎక్కడ పోతుంది ఏం కథ అని చెప్పి వాళ్ళు నీళ్ళు దిగి చూస్తారు. ఆ టోపీ చిక్కుతుంది. మళ్ళా దాన్ని తీసుకొస్తారు. ఎవరు టోపీ వెళ్ళి ఠాకూర్ టోపీ, మళ్ళా కేసు పెట్టు. మళ్ళా వచ్చి నోటీస్ తను చేసి మళ్ళా కోర్టుకి తీసుకుపోయి తల కొట్టుకుంటాను. ఇప్పుడేం చేసిన నేను అని చెప్పి టోపీ చేసి నీవు కాదని చెప్పి ఈడ్చుకుపోతారు. విచారణ జరుగుతుంది. అన్యాయంగా నీకు టోపీని నీళ్ళు వేసినావు కాబట్టి, నీదే తప్పు కావాలని చేసినావు కాబట్టి నీకు 1000 రూపాయలు జుర్మానా వేసింది. వానికి ఏంగా ఎప్పుడు పైసా ఖర్చు చేసినాడు కాదు, మొదట 500 రూపాయలు పోయా, ఇప్పుడు 1000 రూపాయలు పోయా. వానికి ఏం చేయాలి, ఆ టోపీ చూస్తాడు, ఇంకా చేతిలో పిండుకొని దాన్ని బాగా చుట్టుకొని వస్తున్నాడు ఇంటికి కోపంతో. ఏం చేయాలి దీన్ని అని చెప్పి ఆలోచన చేసి, సరే దీనికి చేయాల్సిందే చేయాలని చెప్పి పెరటింట్లో పోయి బాగా గుంత తవ్వి బాగా పెట్టిలో పెడతాడు. దీన్ని పాటేసేయాలని చెప్పి బాగా రాత్రి 12 గంటల కూడా తోతున్నాడు వీడు. పక్కింటి వాళ్ళు చూస్తారు, ఏమిది, ఓహోహోహో దొంగ సందేహం ఉంది, వీడు దాపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. వెంటనే పోలీసు వాళ్ళు ఫోన్ చేస్తారు. వీడు బాగా తవ్వి చెవుడే ఎవడు సహాయపడలేదు, ఎవరు చెప్పుకోలేదు, మర్యాద పోతుంది. బాగా పెట్లో పెట్టి కవర్ చేసి దాన్ని బాగా పాటేసి మన్నేసి హాయిగా ఉండాలని చెప్పి ఊపిరి పీల్చుకుంటున్నాడు. బాటిల్ కొడతారు. ఎవడు వచ్చి కదా మళ్ళా గ్రాచారం ఇది అని చెప్పి మళ్ళా వచ్చి వాకి తీరుస్తాడు. పోలీసు వాడు వచ్చి నిలబడ్డాడు. గద నడుస్తాడు. ఏమో మళ్ళా అవసరం మీరు ఇంత కనుక పెరిటింట్లో ఏం చేస్తున్నావు, గుంట తీసినావు, ఎంత ధనం దాపెట్టినావాడా, పబ్లిక్ అంతా వచ్చి నిలబడినారు. ఏం పెట్టినాడు చూడాలా అని మొత్తుకుంటాడు. లేవయ్యా అని అదంతా వినదు. నాకంతా ఫోన్ వచ్చింది తీ అని చెప్పి వాళ్ళని పక్కకు నోకి వచ్చి పోలీసు వాళ్ళు పెట్టి అంత తవ్విచ్చి ఆ పెట్టి చూస్తారు. చూస్తే పెట్టిలో ఉంది.
రా పోలీస్ స్టేషన్ తీసుకుపోతారని తీసుకుపోయి నెట్టుకున్నా క్లీన్ గా పెట్టి తీసి ఆ బట్టలు ఇట్లా ఏదేదో చుట్టింటాడు దాన్ని తీసి చూసి మళ్ళా టోపీనే. ఇంత పొందని నువ్వు తొందర కలిగించినావు కాబట్టి నువ్వు మళ్ళా జరిమానా వేస్తావు. నేను ఏమన్నాయని చేసినారా లేని మొత్తుకుంటాడు. అంత అడగదు. రాత్రి 12 గంటలప్పుడు లేచి ఇంతమంది ఫోన్ చేసేదాన్ని చేస్తే మా పని తప్పేదాన్ని చేస్తే నాకు వేరే పని లేవా అని చెప్పి మళ్ళా వాళ్ళకి ఫైన్ వేసి మళ్ళా 1200 రూపాయలు ఫైన్ వేస్తా. ఏం మొత్తుకుంటున్నాడు. ఈ టోపీని చూస్తాడు, కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇది ఏం గ్రాచారం రా నాకు, ఎట్లా టోపీ గంట పడింది నాకు ఇది అని చెప్పి ఆలోచన చేస్తాడు. లేదు, దీన్ని మాత్రం నా దగ్గర పెట్టుకుని సాధ్యం కాలేదు. దీన్ని నేను పరిష్కారం చేయాలి, విడిచిపెట్టకూడదు దీన్ని. సరే అని చెప్పి అందరూ పండుకున్న తర్వాత మళ్ళా 12 గంటలు లేస్తాడు. దీన్ని అంత తేలుస్తాను ఇడిచేలేదని చెప్పి ఎండిన కట్లు వేపిస్తాడు. ఆ రోజు దీన్ని మళ్ళా బాగా పెట్టెలో చుట్టి బాగా ఇచ్చేసి కాల్చి పారేస్తాము అని తీర్మానం చేసుకుంటాడు. కట్లు పైన కట్లు వేసి మధ్యలో దీన్ని పెట్టి అగ్గి పెట్టక స్టార్ట్ చేస్తాడు. అగ్గి పెట్టాడు, అది వాసన గీసిన కిరోసిన్ వేసింది. అది ఇది పక్కింట్లో మళ్ళా ఏంటది, మళ్ళీ ఏమో చేస్తున్నాడు వీడు. ఏమో దొంగనట్టుండే కాల్చేదని ప్రయత్నం చేస్తున్నాడు. గ్యారెంటీ ఏమో వాడు మిషన్ పెట్టుకున్నాడు, ఇంకా పోలీసులు వచ్చిపోతున్నారని చెప్పి భయం అయిపోయింది. ఇంకా దొంగ నోట్లు కాల్ చేస్తామని చెప్పి రెడీ చేసినాడు అని చెప్పి మళ్ళా ఫోన్ చేస్తారు. మళ్ళా వచ్చి ఇంకా పోలీసు గలాటు ఇంకా రాత్రి వచ్చి వాకిలు తీసేయలేదంటే తీసేయలేదు. దొబ్బి వాకిలు ఎరుగొట్టి లోపల వచ్చేసి ఏం చేస్తున్నావు నువ్వు, ఏం చేస్తున్నావు అంటే అంత కట్లు పెట్టినాడు, అంటించినాడు. పొగ లేచింది. వీళ్ళ ఆర్పి ఏం తీస్తే ఆ పెట్టి కనబడి దీన్ని నిండా దొంగనట్లు ఉన్నాయి అని మళ్ళా ఈడ్చుకుపోయేదాన్ని. కాళ్ళు పట్టుకొని పోతాడు. తీస్తే మళ్ళా టోపీని బాగా తిట్టి కొన్ని బాగా కొట్టి దగ్గరుండే డబ్బులన్నీ పీక్కొని పోలీసు వాడు ఇంటికి పంపించారు. వీడు ఇంట్లో ఏడ్చుకుంటా కూర్చున్నాడు. ఈ టోపీ ఎంత గడిచింది కదా నాకు, నాది ఏం గ్రాచారం ఇది. ఏడిస్తే అప్పుడు ఒక సాధు వచ్చి ఇంటి తలుపులు కొడతాడు. మళ్ళా ఏమో గ్రచారం వచ్చి అనుకుంటాడు. తలుపు కొట్టి కూడా వచ్చానే ఒక అర్ధగంట తీయడు. తర్వాత ఒక సాధు సూర్యమని ఎవరు ఉన్నారు అని చెప్పి వచ్చి తీసి చూస్తాడు. ఆ గడ్డం గిడ్డు చూసి సాష్టాంగ నమస్కారం చేసి గట్టి కాళ్ళు పెట్టుకొస్తాడు. ఏం నాయన ఏం జరిగింది నాకంటే, అదేం స్వామి నా టోపీ అన్యాయం చేసి నా బతుకు ఇదైపోయాడు, నా బతుకంతా ఇదైపోయాడు అని చెప్పి ఏడుస్తాడు. అప్పుడు ఆ సాధు అంటాడు, సరే నాయన ఇది ఉండేంత వరకు నీకు సుఖం లేదు, త్యా ఈ టోపీ నేను తీసుకుపోతాను త్యా అని చెప్పి ఆ టోపీ తను తీసుకుంటాడు. అప్పుడు వారికి ఆనందము, సుఖము, సంతోషము కలుగుతుంది. అట్లే ఆ టోపీ లాంటిదే అహంకారం. అది ఉండేంత వరకు మనిషికి సుఖము లేదు, శాంతి లేదు. అది ఎప్పుడైతే పోతుందో అప్పుడే మనిషికి నెమ్మది, ఆనందము, సుఖము లభ్యమవుతుంది. ఆ అహంకారాన్ని తీసుకునే మహాత్ముడు కావాలి. ఆ సన్యాసి లాంటి, ఆ సాధు లాంటి మహాత్ముడు కావాలి. వానికి మాత్రం సాధ్యమవుతుంది. అందువల్ల ప్రతి మనిషి కూడా తనలో ఉన్నటువంటి ఈ అహంకారాన్ని నాశనం చేసుకుని సద్గురువుల వారి యొక్క అనుగ్రహం చేత నిజమైన తత్వాన్ని తెలుసుకొని ఆనందించి సుఖించేదానికి ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి.